ఎమ్మెల్సీ కవిత పైన ఏదైతే అనుచిత వ్యాఖ్యలకు జాగృతి నాయకులు ఏకంగా అటు తీన్మార్ మల్లన్న ఆఫీస్కి వెళ్లి దాడులు చేయడం, అక్కడ రక్తాలు చిందేంత వరకు వెళ్లడం, ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు. ఓకే, రాజకీయంగా విమర్శలు చేసుకుంటారు, దానికి సంబంధించి కోర్ట్స్ లా ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ మీరు అవన్నీ కాకుండా డైరెక్ట్ ఈ రకంగా దాడులకు పాల్పడడం, ఇది ఎంతవరకు కరెక్ట్? కవిత గారు మా అభిమాన నాయకురాలు. రాజకీయంలో విమర్శలు ఉండొచ్చు, మనస్పర్ధలు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా మంచం పొత్తుందా కంచం పొత్తుందా అని అనడం ఎంతవరకు ఇది మహిళా సమాజం అనేది ఎంతవరకు ఆమోదిస్తా చెప్పండి మీరు? ఇది కరెక్ట్? అసలు ఈ మాట అనడమే తప్పు. ఆయన కూడా ఒక గౌరవప్రదమైన ఎమ్మెల్సీనే కదా, ఒక ఎమ్మెల్సీ సహచర ఎమ్మెల్సీని పట్టుకొని ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మా మహిళలుగా మాకే రక్తం ఉడుకుతుంది. అటువంటప్పుడు మేము నిరసన తెలపడానికి మాత్రమే అక్కడికి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళంగానే మేము ఒక జాగృతి మేము కార్యకర్తలందరం ఒక 60 మంది దానికి వెళ్ళినప్పుడు నువ్వు స్టార్టింగే గన్ను పెడితే మాకు భయం కాకపోతే ఏమైతుంది? అంటే ముందే గన్ పెట్టారు, మీరు వెళ్ళక మీరేమి సహజంగా మాట్లాడకంటే ముందే మీకు పైన గన్స్ పెట్టడం వల్ల ఆ రకంగా గన్ పెట్టిన తర్వాతనే కదా అక్కడ ఏమైతుంది? అసలు మాకు కావాల్సింది ఏంది? మా నాయకురాలని, మా కవితక్క గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసరికి ఆ పదజాలం వాడడం ఎంతవరకు కరెక్ట్? ఆ మాటలు అనేసరికి మేము మా కవిత గారికి క్షమాపణలు చెప్పాలనే ఉద్దేశంతో మేము అడగడానికి అక్కడికి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళంతా ఉద్రిక్తత వాతావరణాన్ని వాళ్ళు సృష్టించింది, వాళ్ళు చేసింది వాళ్ళు. మా కార్యకర్తలకు గాయాలైనవి, వాళ్ళ గన్మెన్లు ఏబట్టి. అంటే సహజంగా నిరసనలు తెలపొచ్చు, ఓకే, మీకు కవిత పైన అభిమానం ఉంది, అక్కడ మీరు ఆ కార్యాలయం బయట కూడా నిరసన చేయొచ్చు, బయటికి రమ్మనొచ్చు. మీరు లోపలికి వెళ్ళి దాడి చేయడం, లోపలికి వెళ్ళడం అయితే అది మీరు ముందు స్టెప్ తీసుకున్నారు కాబట్టి అది తప్పు మీ సైడ్ వస్తుంది కదా. దొంగల లోపల దాచుకుంటే బయటికి రమ్మంటే వస్తారా? తప్పు చేసిన బయటికి రా, నువ్వు క్షమాపణ చెప్పంటే వస్తాడా? లోపలికి పోయినాం, కనిపించిండు, రా క్షమాపణ చెప్పు మా ఆడబిడ్డకు అని చెప్పినాం, అలా తప్పేముంది? సో అట్లా డైరెక్ట్ మీరు వ్యక్తిగతంగా దాడులు చేశారు, మీరు నా పైన మర్డర్ అటెంప్ట్ జరిగింది అని చెప్పేసి మల్లన్న అంటున్నారు. కూడా దాడులు చేయలేదు. మేము ఎప్పుడైతే లోపలికి వెళ్ళినామో డోర్ లాక్కుంటే మీరు ఓపెన్ చేయండి అనేసరికి గన్మెన్ అక్కడ నుంచి గన్ను పెట్టేసరికి మా వాళ్ళని లోపలికి వెళ్ళి ఆయన బయటికి మీరు రండి, మీడియా పరంగా మీకు క్షమాపణ చెప్పండి అని చెప్పి ఆయన ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేసినాము. ఆయన లోపల లెక్క దొంగ లెక్క దాక్కున్నాడు కదా. ఈ మంచం పొత్తు అనే దానికి ఏమైనా సంబంధం ఉందా సార్? ఒక మాట అక్క, ఒక్క నిమిషం. మీరే చెప్పిరు, ఏమని చెప్పిరు? తీన్మార్ మల్లన్న అట్లా అనడం తప్పు. ఇది ఒక్కసారి కాదు, ఇంత ముందు కూడా రిపీట్ అయింది అని అంటే 100 సార్లు రిపీట్ అయితే ఆడబిడ్డని అంత మాట అంటే మమ్మల్ని ఎట్లా ఊరుకోమంటారు? దాడి ఎందుకు కరెక్ట్ కాదు? నేను అంటే చట్టపరంగా మీరు ఏదైతే అప్రోచ్ అయినరో ఆ అప్రోచ్ ను నేను అప్రిషియేట్ చేస్తున్నా, నేను కాదంటలేను. చట్టపరంగానే చర్యలు తీసుకోవాలి. ఫిజికల్ దాడి అనేది మన సిస్టమ్ లో ఒప్పుకోరమ్మా, మన సిస్టమ్ లో ఒప్పుకోరు. ఫిజికల్ దాడి ఎవరి మీద జరిగినా తప్పంటున్నా నేను మల్లన్న ఒక్కరి మీద కాదు, కాదమ్మా. ఏంది గాల్లోకి కాల్పులు జరగడం ఎంతవరకు కరెక్ట్? మేమున్నాం స్వయంగా అక్కడ లైవ్ లో. చంపేస్తా ఉంటే ఆత్మరక్షణకు ఉన్నోడు చేయడా? గన్మెన్ మీకు ఇచ్చిన బాధ్యత ఉంటది కాపాడేది. గన్మెన్ తప్పడతారా? ఇప్పుడు మీరు గన్మెన్ తప్పడతారా? ఆడబిడ్డల మీదికి గన్మెన్ అడుగుతున్నా మిమ్మల్ని, ఒకవేళ మాట జారినాడు దానికి శిక్ష వేయాలని నేను అంటున్నా. ఆ శిక్ష వేయకుండా మీరే శిక్షకు మీరే మాట్లాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సార్ గారినే అన్నారు. మీరెందుకు అన్నప్పుడు మేమేం దాడి చేయలే కదా, మేమేం దాడి చేయలే కదా. మీరు న్యాయపరంగా శిక్ష పడిందా? శిక్ష పడిందా? ఇట్లా మాట్లాడిన కేసీఆర్ గారికి ఏం శిక్ష పడిందమ్మా?
ఆయన మాట్లాడిన మాటలకు ఏం కేసీఆర్ గారు ఎక్కడన్నా ఇటువంటి వంగ్య భాష ఎక్కడన్నా వాడిండా? 100% వాడిండమ్మా. ఒకసారి ఇప్పుడు దాడి చేసి కూడా ఇప్పుడు బీసీలే కదా అక్కడ సూర్యారావు గారు ఒక్క నిమిషం, ఒక చిన్న సబ్మిషన్. ఇందాక నిషా గారు కూడా ఒక పాయింట్ అన్నారు. నిన్న దాడి చేసిన వాళ్ళల్లో కూడా సూర్యారావు గారు నిన్న దాడులు చేయడానికి వెళ్ళిన వాళ్ళల్లో కూడా బీసీలు ఉన్నారు. ఒక నిమిషం సూర్యారావు గారు, ఒక చిన్న క్లారిటీ. అంటే మీ చేతిలో పవర్ ఉన్నదని, మీ చేతిలో మీడియా ఉన్నదని, ఛానల్స్ ఉన్నాయని, అన్ని ఉన్నాయని మీరు ఎట్లా చెప్తే అట్లా నడుస్తారని అనుకుంటున్నారు మీరు? ఒక నిమిషం సూర్యారావు గారు, ఒక నాయకుడు వచ్చి బీసీల పక్షాన మాట్లాడతా అంటే ఫ్లో లో ఒక వర్డ్ వస్తే దాన్ని అంతగానో మీరు రాద్దంతం చేస్తున్నారే. మీరు మమ్మల్ని కొట్టి మీరు మా మీద దాడి చేసి మీరు డీజీపీ ఆఫీస్కి పోతారు, మీరు పోలీస్ స్టేషన్ పోతారు, మీరు చట్టం మీకు చుట్టమైందా? మాకు వ్యవస్థలో మాకు హక్కులు లేవా? రాజ్యాంగ పరంగా వచ్చే హక్కులు మాకు సక్రమించవా? అంటే మీకే ఉంటాయి అన్ని, మీకే ఉంటాయా అన్ని వ్యవస్థలన్నీ? మీరే దోచుకుంటారా? అన్ని దోచుకొని దాచుకున్న పైసలతో మా మీద ఇది చేస్తామంటే మీ మూకుటం అనుకుంటున్నారా? అది ఏంటంటే మాట్లాడుతాం మీరు చూస్తున్నా మేము తమాషా చేస్తున్నారు. మీరు నాకు అర్థం కాదు. మీరే దోచుకుంటారు. ఏమండి మీరు? నాకు అర్థం కాదు. ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి 43 మంది ఎమ్మెల్యేలు వచ్చి మమ్మల్ని ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. మీరు తమాషా చేస్తున్నారు. మీరు మాట్లాడటం లేరనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఏం తమాషాలా? కేసీఆర్ ఎంత దిక్కిందండి? ఆందోళన ఎంత దిక్కిండు? ఆయన ఆంధ్ర పాలకుల కంటే 10 సంవత్సరాల పాలించిన వెలమ పాలకులు చాలా డేంజర్ గా తయారైనారు. అడిగేటోళ్ళు లేడా? మిమ్మల్ని తమాషా లేదు చెప్తున్నా. అది ఫ్లోలో వచ్చింది మాకు మహిళలు. సూర్యారావు గారు మీరు ఒప్పుకుంటున్నారు, అదొక ఫ్లో లో వచ్చిందని ఒప్పుకుంటున్నారు. ఒక నిమిషం నిషా గారు, ఒక నిమిషం నిషా గారు ప్లీజ్. నిషా ఒక నిమిషం ఆగండి. నిషా గారు ఒక నిమిషం ఆగండి. సూర్యారావు గారు మీరు అంటున్నారు, ఒప్పుకుంటున్నారు. ఫ్లో లో వచ్చిందని మీరు ఒప్పుకున్నప్పుడు దాన్ని మీరు అప్పుడే క్షమాపణ చెప్తే అయిపోయింది కదా. సో ప్రాబ్లం కి ఈ రకంగా ఫ్లో లో వచ్చింది, వెంటనే క్షమాపణ చెప్తే సదుమనియేది. కానీ దాన్ని సమర్థిస్తున్నారు. ఆ తర్వాత కూడా ఐశ్వర్య రాయ ఇట్లాంటి కమెంట్లు అది కరెక్ట్ కాదు కదా. అయినా కూడా బీసీ సంఘాలు మల్లన్న వెనకనే ఉంటాయా? నిషా గారు ఒక నిమిషం. సూర్యారావు గారు ఒకసారి నా ప్రశ్న విన్నాకనే జవాబు చెప్పండి. మీరు కంటిన్యూస్ గా మాట్లాడడం వల్ల క్లారిటీ రాదు. రెడ్డి పాలనలు అంటే మీకు చట్టం చుట్టమైపోయిందా? సూర్యారావు గారు మీరు ఏం చేసినా ఒక నిమిషం అండి. నిషా గారు ఒక నిమిషం. మా నాయకుడు నిషా గారు మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి? ఏం చెప్తారు? బీసీల కోసం జాగృతి ఉంది అంటారు, మళ్ళీ అటు చూస్తే బీసీలదేమో పూర్తిగా ఎమ్మెల్సీ కవితకే అటు అపోజిట్ గా మాట్లాడుతున్నారు. ఏమనుకోవచ్చు మరి? నిన్న దానికి కూడా చట్టాలకు సంబంధించి ఫ్రీ హ్యాండ్ ఉంది, పూర్తి స్వేచ్ఛ ఉంది. మీరు ఎందుకు అంతవరకు వెళ్లాల్సిన అవసరం ఉందని అంటున్నారు? గత 2 సంవత్సరాలుగా బీసీ ఉద్యమాన్ని ముందలేసుకొని కవితక్క ముందుకు నడుస్తుంటే ఎంతో మంది ఎన్నో కుల సంఘాలు కూడా వచ్చి మద్దతు తెలిపిన విషయం మీ అందరికి తెలుసు, మనందరికి కూడా తెలుసు. ఎప్పుడైతే ఢిల్లీకి పోయి ప్రెస్ మీట్ పెట్టొచ్చిందో దాని తర్వాత వెంటనే ఒక రోజుల్లోనే కదా ఇప్పుడు కేబినెట్ చర్చల్లో చర్చ జరిపి ఎమ్మటే బిల్లు ఆమోదం తెలిపింది. అంటే ఇప్పుడు మేము చేసిన కవిత గారు చెప్పంగానే చేసినట్రా? కవిత గారు చెప్పంగానే స్టేట్మెంట్ ఇచ్చేసి రిబ్బన్ కట్ చేసి నేనే చేసినట్టు రిబ్బన్ కట్ చేసి ఏం మాట్లాడుతున్నావు తల్లి? మీరు చేసిండ్రు కానీ మీరు ప్రభుత్వం సపోర్ట్ ఉంటే జాగృతి తరపున బీసీల గురించి మాట్లాడితే బాగుండేదని బీసీల నుంచి కూడా ఒక అభిప్రాయం. పాలసీ ఉంది, రాహుల్ గాంధీ గారితో ఒక పాలసీ ఉంది, కాంగ్రెస్ పార్టీ పాలసీ ప్రకారం ఇస్తున్నాము. మేము కవిత చెప్తేనే చేసిందనంటే ఎట్లా తల్లి? మీరు ఇప్పుడు ఎగ్జాగరేట్ చేయొచ్చు తల్లి. మీరు పని చేయొచ్చు కానీ ఎగ్జాగరేట్ లేదు. మీరు కవిత గారు చేసే ఉద్యమాలు చేయొచ్చు కానీ ఎగ్జాగరేట్ చేయొద్దు తల్లి. కవిత గారు చెప్తేనే కవిత పూర్తిగా నేను చెప్పే మాట పూర్తిగా విను తల్లి. నేను చెప్పే మాట ఒక మాట విను. ఒక్క మాట వినండి.